అండి చూడండి, ఒక తల్లి చీమ చనిపోయిందండి. పిల్ల చీమ చూడండి, ఆ తల్లి శవాన్ని తీసుకువెళ్ళడానికి, తల్లి చీమను తీసుకువెళ్ళడానికి ఎంత బాధపడుతుందో చూడండి, ఎలా లాక్కెళ్తుందో తల్లి చీమని. ఆ పిల్ల చీమ అండి కనీసం ఒక గంట నుండి ప్రయత్నం చేస్తుందండి తల్లి చీమను తీసుకెళ్ళడానికి. చూడండి పాపం దాన్ని బాగా చూడలేకపోతున్నామండి. పాపం లాక్కెళ్తుందండి, ఒక్క చీమేనండి. పెద్ద చీమని తీసుకువెళ్తుందండి శవాన్ని. మరి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు కానీ చాలా బాధపడుతుందండి చీమ అయితే. దాన్ని లాక్కెళ్తుంది చూడండి ఒకసారి మీరే. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అన్నట్టుగా తిరుగుతుందండి చూడండి ఈ చీమ అయితే. చూడండి ఎలా తిరుగుతుందో పాపం. ఇప్పుడు లాక్కెళ్తుంది చూడండి దాన్ని. అదిగో ఇంకొక చీమ వచ్చిందండి సహాయం చేయడానికి. ఒకటే చూడండి పాపం. ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ఎదురు చూస్తుందండి. అదిగోండి చూడండి ఎలా తీసుకువెళ్తుందో పాపం దాన్ని. చాలా బాధాకరం అండి ఈ విషయం మాత్రం. తీసుకెళ్తుంది చూడండి. చూడండి ఎలా లాక్కెళ్తుందో పాపం చీమని. చూడండి చూడండి ఎలా తీసుకువెళ్తుందో పాపం అండి. ఎలా లాక్కెళ్తుందో చూడండి దాన్ని. కనీసం గంట నుండి తిరుగుతుందండి పాపం ఆ చీమను తీసుకువెళ్ళడానికి. తల్లి చీమని, పిల్ల చీమ. హెల్ప్ చేస్తారేమోనని తిరుగుతుందండి పాపం ఎవరైనా. చూడండి మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకొని లాక్కెళ్తుంది చూడండి. అదిగోండి చూడండి. చూడండి అదిగోండి లాక్కెళ్తుంది చూడండి. మరి అది ఎక్కడికి తీసుకువెళ్తుంది అన్నది తెలియదు కానీ ఎక్కడికో తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తుందండి ఈ తల్లి చీమని. కానీ దాని శక్తి చాలటం లేదండి పాపం తీసుకువెళ్ళడానికి. ఒకసారి మనం చూద్దాం, హెల్ప్ చేద్దామండి మనం కూడా. కరెక్టే.